హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దూసుకొస్తున్న భయంకరమైన డాల్ఫిన్ తుఫాన్ పరిస్థితి అల్లకల్లోలం. ఇవన్నీ కూడా మూసివేత. అసలు ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాం. అయితే కంగారు పడక్కర్లేదు. ఇది మనకైతే కాదు కానీ ప్రకృతి గనక ఒక్కసారిగా విరుచుకుపడితే ఎంత దారుణంగా ఉంటుందనేది ఒకసారి అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. సో వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విరుచుకుపడ్డ ప్రకృతి, దూసుకొస్తున్న డాల్ఫిన్ తుఫాన్. అంతేలేని ప్రకృతి కోపానికి ఇప్పుడు జపాన్ దేశం మరోసారి గజగజ వణికిపోతుంది. డాల్ఫిన్ అనే పిలిచే భయంకరమైన కేటగిరీ 1 తుఫాను ఆ దేశ నైరుతి ప్రాంతంపై విరుచుకుపడేందుకు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. గంటకి ఏకంగా 198 కిలోమీటర్ల ఈదురుగాలులతో విరుచుకుపడుతున్న ఈ రాక్షస తుఫాను దాటికి సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మనకైతే గుర్తుందా, విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ రావడం జరిగింది. అంతకంటే ఇది ఎక్కువ భయంకరమైన తుఫాన్ అని అయితే చెప్తున్నారు. ఈ రాక్షస తుఫాను దాటికి సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తుఫానుకు ముప్పు పొంచి ఉండడంతో అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర చర్యలు చేపట్టింది. తుఫాను దాటికి కాగోషిమా, ఒకినావా జిల్లాలోని తీర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా సుమారు 2,60,000 మంది ప్రజలు వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ భయంకర తుఫాను దాటికి వాళ్ళ ఇళ్ళు కానీ, అక్కడ ప్రదేశాలు కానీ నామరూపాలు కూడా లేకుండా పోయే ప్రమాదం ఉన్నందున తాత్కాలిక పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. బలమైన గాలుల వల్ల నివాస గృహాలు, భవనాలు సైతం కూలిపోయే ముప్పు ఉందని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇప్పటికే విమానాలు రద్దు, ఫ్యాక్టరీలన్నీ బంద్. ఈ జలప్రళయం ప్రభావం కారణంగా రవాణా, పారిశ్రామిక రంగం పైన కూడా తీవ్ర ప్రభావం పడింది. ఆకాశంలో ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారడంతో గురువారం, శుక్రవారాల్లో నడిచే 500కు పైగా విమాన సర్వీసులను ఎయిర్లైన్స్ సంస్థలు రద్దు చేశాయి. మరోవైపు జపాన్ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టొయోటో తన ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏకంగా 9 ఉత్పత్తి ప్లాంట్లలో పనులన్నిటి కూడా తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇక రైలు, బస్సు సర్వీసులు కూడా చాలా ప్రాంతాల్లో స్తంభించిపోయాయి. ఇటీవలే జపాన్లో 7 తీవ్రతతో భారీ భూకంపం దెబ్బకు కుమాటోమా ప్రాంతం వెలవెల్లాడిపోయింది. ఇల్లు కోల్పోయిన దాదాపు 6,700 మంది బాధితులు ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇప్పుడు ఈ తుఫాను సరిగ్గా అదే ప్రాంతాన్ని చుట్టుముడుతూ ఉండడంతో పరిస్థితి మరింత విషమంగా మారిందంటున్నారు. ఒకవైపు ఎడతెరిపి లేని భారీ వర్షాలు, వరదల ముప్పు రానుండగా, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు చేరి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని అధికారులు భయపడుతున్నారు. ఒకేసారి 2 ప్రకృతి విపత్తులు విరుచుకుపడడంతో జపాన్ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురవుతున్నారు. ప్రకృతి గనక ఒక్కసారి విరుచుకుపడి విలయతాండవం చేస్తే ఇంత దారుణంగా ఉంటుందని మరోసారి రుజువవుతోంది.